అరే ఓ 2 బస్తాలు ఉంటే ఇయ్యరాదే, రేపు నేను తెచ్చుకున్నాక ఇస్తా గాని. నాకే సాలే అంటే నడుము ఇట్లా నీళ్ళు లేని కాక. హావు రాములు, నువ్వు పోతాంటివి కదా, దొరికితే నాకు 2 పట్టుకరా రాదు, ఏమంటే పైసలు కొడతా గాని. నువ్వేం ఫికర్ చేయకు మామ, షాప్ ఓనర్ మనకు తెలిసిన మనిషే, నేను ఫోన్ కొట్టి చెప్పి పెడతతి. నువ్వైతే కలుపుబట్టు, మళ్ళా నీళ్లు బిక్కిపోగల్లా అని అంటారు ఊర్ల పొంట. అరే ఏడ చూడు, మాకు యూరియా దొరుకుతలేదు. దుకాణం తెరవక ముందే వచ్చి లైన్లు కడుతున్నారు, చెప్పులు ఆధార్ కార్డులు పెడుతున్నారు. అట్లానికినా సరిపోని ఇస్తలేరని రైతులు గుస్తా కాబట్టారే. అయితే పంటలకు వాడవలసిన యూరియాను ఏరే దందాలకు పట్టుకపోతున్నారట కొందరు పనివంతులు. ముఖ్యంగా డీజిల్ రేట్లో పొగ తగ్గించడానికి, పొల్యూషన్ తగ్గించడానికి ఈ సబ్సిడీ ఎరువులను వాడుతున్నారు, యూరియాను వాడుతున్నారని వారు చెప్పిండ్రు. పొగ తక్కువ స్థానికి డీజిల్ అనే కాదు, ఇంత యూరియా వేసి గట్టిగా గిల్ల కొడితే కల్తీపాలు, గుట్టలు బండలు పేలుస్తానికి వాడే మందులో కూడా యూరియాను కలుపుతున్నారు. ప్లాస్టిక్ ప్లైవుడ్ లగిన బగ్గనే కలుస్తుంది. 125 బస్తాలు గిట్లనే పోతున్నాయని ఖుద్దు సెంట్రల్ గవర్నమెంట్ చెప్పిన లెక్క. తీసుకునే కాడకి ఇవన్నీ అడగరు కదా, వరి చేనుకో పత్తి చేనుకో అనుకుంటారు. మళ్ళా మీదికెళ్ళి లోడ్ వచ్చుడు కూడా తక్కువ అయిందట. ఇగేమున్నది ఉన్న జత్ర లేక గీ తిప్పాలు. అందుకే ఏ డీలర్ కార్డ్ ఎంత స్టాక్ ఉంది, ఎందరికి అందుతుందో, లారీ ఎప్పుడు వస్తుందో తెలిసేటట్టు ఈ ఉపాయం చేయాలని ఆఫీసర్లకు ఆర్డర్ వేసిండు సీఎం రేవంత్ రెడ్డి సారు. చెప్పులు పెడుతున్నారు, అవి తీసుకొచ్చి సోషల్ మీడియాలో పెడుతున్నారు. అందుకనే కలెక్టర్లకు ఏం చెప్తున్నా అంటే, మీ దగ్గర ఎన్ని షాపులు ఉన్నాయి, వాళ్ళ దగ్గర స్టాక్ ఎంత ఉంది, ఆ రోజు ఎంత స్టాక్ వాళ్ళు ఇవ్వగలుగుతారు, బయట నోటీస్ బోర్డు పెట్టి క్లియర్ గా డిస్ప్లేలో పెట్టండి. లేలే గవర్నమెంట్ ఫెయిల్ అయింది, రైతుల కోసం పట్టించుకుంటలేదని గులాబీ పార్టీలు గుస్సా అవుతున్నారు ఇంకో దిక్కు. కానీ మనోళ్ళ 10 ఏళ్ల ఏళ్ళ కూడా యూరియా కోసం గివే కోసాలు. ఇంతింత పొడుగు లైన్లు నూకేసుకున్నాడు, గడ్బర్లు పోలీసులు వచ్చి కంట్రోల్ చేసుడు. లైన్లో నిలబడి ఒక రైతు గుండె నొప్పుతోటి ఆడనే కాలం చేస్తే అప్పుడు వ్యవసాయ మంత్రి గారు ఏమన్నారో యాద్ చేసుకోండి జరా. సినిమా హాల్ కాడకు కూడా పోయి నిలబడతాం, టికెట్ తీసుకునే లోపల ఏమైనా ఆపదైతేనంటే సినిమా తప్పు కాదు గదన్నట్టు. యూరియా కోసం రైతు కాలం చేసే సినిమా టికెట్లతోటి లంక పెట్టిండు మొద్దుగా. అంటే ఆ రైతు సాగుతోటి సర్కార్కి ఏం సంబంధం లేదని చేతులు దులిపేసుకున్నాడు. అప్పట్లో ఎరువుల గోసాలను మక్క పేలాలు బుక్కు సినిమా లెక్క చూసిన వాళ్ళు ఇప్పుడేమో పెంక మీద పేలాలు లెక్క శంగడం బింగడం ఎగురుడే గమ్మతున్నది పోన్రే.